హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ సినీ ఆర్బిట్. ఈ ఒక్క వీడియోలో 2 మూవీ రివ్యూస్ అయితే కవర్ చేద్దాం. ఈ వీక్ రిలీజ్ అవుతున్న 4 మూవీస్లో రాబిన్ హుడ్, మ్యాడ్, వీరధీర శూర అండ్ లూసిఫర్ 2. ఈ మూవీస్లో నేను మస్త్ ఎక్సైటెడ్ అయిందంటే వీరధీర శూర. విక్రమ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన వీరధీర శూర. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అరుణ్ కుమార్. తన లాస్ట్ మూవీ అయిన చిన్న నన్ను మస్త్ అంటే మస్త్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తను ఎంచుకున్న సెన్సిటివ్ టాపిక్ కానీ ఆ మూవీ నెరేటివ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే ఈ మూవీ చూద్దామని ఫస్ట్ నుంచి ఎక్సైటెడ్గా ఉన్నా. ట్రైలర్ చూసినప్పటి నుంచి ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళాలని ఫిక్స్ అయి ఉండే. సో ఈ మూవీ అయితే చూసా. ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా అంటే పక్కా రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ మొత్తం ఒకే నైట్లో జరుగుతుంది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అన్నమాట. ఒక్కసారి విక్రమ్ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మనం ఆ స్టోరీలోకి వెళ్తే మనం అసలు ఆ స్టోరీ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా నెరేటివ్ మాత్రం చాలా బాగా అనిపించింది. సినిమా మాత్రం బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా మనకి ఆ ఖైదీ అండ్ ఆ మహానగరం సుదీప్ యాక్ట్ చేసిన ఆ మ్యాక్స్ ఎలా ఉంటుంది, ఆ మూవీస్ అన్ని ఒకే నైట్ స్టాండ్ అలోన్ నైట్ మూవీస్ కదా, ఆ కైండ్ ఆఫ్ మూవీ జానర్ అలా అనిపిస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు ఆ మెయిన్ ప్లాట్, ఆ ప్లాట్కి స్టిక్ అయ్యి సినిమా మొత్తం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా డిస్కనెక్ట్ కాకుండా చాలా అంటే చాలా బాగా తీశారు. సినిమా మాత్రం ఈ లిస్ట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ మూవీకి ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ మాత్రం అసలు థియేటర్లో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ నైట్ విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ కలరింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. పక్కా ఒకసారి మాత్రం థియేటర్లో చూడండి. థియేటర్లో మాత్రం అసలు మిస్ కాకండి. విక్రమ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది. థియేటర్లో మాత్రం అసలు మిస్ కాకండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి లూసిఫర్ 2. నాన్ తెలుగు మూవీస్ అయిన ఈ 2 మూవీస్ని ఫస్ట్ కవర్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే నైట్ 1:30 అవుతుంది. మూవీ ఇప్పుడే చూసొస్తున్నా. అంటే ఈ మూవీకి మాత్రం కొద్దిగా కనెక్ట్ అవ్వడానికి కొద్దిగా అయితే టైం పడుతుందన్నమాట. ఎందుకంటే లూసిఫర్ 1 మోహన్ లాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన లూసిఫర్ 1 మాత్రం చాలా అంటే ఒక స్టోరీకి స్టిక్ అయ్యి చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఆ నరేటివ్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. మనం మూవీ చూస్తున్నంతసేపు ఆ మూవీకి స్టోరీకి స్టిక్ అయి ఉంటాం, అర్థమవుతుంది మనకి స్టోరీ అనేది. ఈ మూవీలో మాత్రం చాలా అంటే చాలా డిస్టర్బ్డ్గా కొన్ని సీన్స్ మనకి అంటే ఒక షాట్ ఇలా వస్తుంది, ఒక షాట్ ఏం అక్కడి నుంచి హెలికాప్టర్లో దిగుతుంటాడు, మళ్ళీ కనిపిస్తాడు, మళ్ళీ కనిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు మనం అదే డైనమాలో ఉంటాం. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీలా ఉంటుంది మూవీ మొత్తం. ఈ నార్మల్ ఆడియన్స్కి అర్థం కావడానికి చాలా కష్టం అవుతుంది. ఈ మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే సినిమాలో విజువల్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఆ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా పెట్టారు. స్టోరీ మాత్రం కనెక్ట్ అవ్వడంలో కొద్ది కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే స్టోరీ మొత్తము ఒకసారేమో ఆఫ్రికా అంటారు, ఒకసారేమో మలేషియా అంటారు, ఒకసారేమో చాలా లొకేషన్ సినిమా రన్ అవుతుంది అనమాట. మాఫియా డాన్ లాగా, ఒకసారేమో పోలీస్ ఆఫీసర్ లాగా, ఒకసారేమో పొలిటీషియన్ లాగా మోహన్ లాల్ చాలా గెటప్స్లో ఉంటాడు ఈ సినిమాలో. సో ఈ 2 మూవీస్లో కంపేర్ చేస్తే వీరధీర శూర చాలా బాగుంది అనిపించింది. లూసిఫర్ 2 కొంతమందికి అస్సలు కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్టింగ్గా ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ఆ విజువల్స్, ఆ బీజిఎం అంతా చాలా బాగుంది, కానీ కొద్దిగా కనెక్ట్ అవ్వలేదు అనిపించింది మూవీ చూస్తున్నప్పుడైతే. నాకు సేమ్ ఫీల్ అనిపించింది. అది గైస్ ఈ 2 మూవీస్పై నా ఒపీనియన్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.